వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. బ్రాహ్మణులకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యుల్ గురించి ఇప్పటికే బ్రాహ్మణ వర్గాల్లో పెద్ద ఎత్తున తీవ్రమైన నిరసన వ్యక్తమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అసలు బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినడానికి ప్రధాన కారణం ఏమిటి? సామ్యుల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అధికార పార్టీకి ఏమైనా ఫిర్యాదు చేయదలుచుకున్నారా? దీనికి సంబంధించి ఏదైనా ఆందోళనకు సిద్ధమవుతున్నారా? బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరి రామేశ్వరరావు మన దగ్గర ఉన్నారు. వారి పిలుపు కోసం కానీ లేదా వారు ఇచ్చే కార్యాచరణ ప్రణాళిక కోసం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది బ్రాహ్మణులు ఎదురు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సంఘటనకు సంబంధించిన పూర్వాపరాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. చెప్పండి, అసలు ముందు ఈ సంఘటన అంతా ఎట్లా చూస్తారు, ఏ కోణంలో నుంచి? నేను ఏమంటున్నా అంటే, వాస్తవంగా అక్కడ జరిగింది కాంగ్రెస్ మోర్చా అధ్యక్షుడిని శుభాకాంక్షలు చేసే కార్యక్రమం. అవునండి. దానికి ఎవరొకరు ఆహ్వానిస్తేనే బ్రాహ్మణులు వెళ్తారు. సర్వమతాల ఆశీర్వచనాలు ఉంటాయి. ఇప్పుడు ఏ మతము భాష అర్థం కాకుంటే అక్కడ పక్కకు వెళ్ళో లేకుంటే సభాముఖంగా అడగండి. అడిగే విధానం ఉంటుంది. నీకు ఆ భాష అర్థం కానప్పుడు అర్థం కాని పదాలు నువ్వే ఆ అర్థాలు వాటికి వెతికి నువ్వే ఒక పరుష పదజాలం వాడడం వల్ల మా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. వాస్తవం చెప్పాలంటే ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి ఎవరి ప్రమాణం ఈ మతాలు వెళ్ళి ఆశ్వాసన ఇస్తాయి. ప్రతి ఒక్కరు ఎప్పుడు ఈ ప్రశ్న లేదు కదా. నీకు తెలియకుంటే తెలుసుకో దయచేసి. ఆ పదాల అర్థం నువ్వు సానుకూలంగా అయ్యగారిని, అయ్యా మీరు మాట్లాడిన పదాలు మాకు అర్థం కాలేదు, దయచేసి తెలుపమంటే అక్కడే చెప్తాడు కదా. ఇప్పుడు టెక్నాలజీ చాలా మారింది కదా. నువ్వు ఎవరినైనా నీకు ఆ అర్థాలు తెలిస్తాయి. శతమానం భవతి అన్నాడు తప్పించి ఏమనలేదు కదా నేను. దానికి అంత పరుష పదాలను వాడాల్సిన అవసరం ఉంది. ఇంతమంది బ్రాహ్మణ మనోభావాలు దెబ్బతింటాయి కదా. అంటే మేము ఇన్ని రోజులు మేము చదివిన పదాలన్నింటి నువ్వు తప్పుడని ఒక అర్థం వచ్చేలా మాట్లాడావు కదా. అదే కదా మా బాధ. దయచేసి సామ్యుల్ గారు, వాస్తవంగా మీరు వెళ్ళిన కార్యక్రమం వేరు. వెళ్ళిన కార్యక్రమానికి మీరు ఏం చేయాలి? సత్యనారాయణ శుభాకాంక్షలు తెలియండి. మీరు కూడా మీకు వచ్చిన భాషలో, మీకు ఏ భాష వస్తే ఆ భాషలో చెప్పండి. అంతే తప్పించి చెప్పిన వ్యక్తిని నీకు సందర్భం లేకుండా ఈ విషయాన్ని డైవర్ట్ చేసేలాగా ఆ బ్రాహ్మణ్ నిందించడం చాలా తప్పు. వాస్తవం చెప్పండి. సామ్యుల్ గారు జవాబు చెప్తాడా, సారీ చెప్తాడా, దీనికి ఏం క్లారిటీ ఇస్తారో. నిన్న కూడా ఒక 16 నిమిషాల వీడియో పెట్టాడు. దాంట్లో బ్రాహ్మణులకు ఎక్కడ క్షమాపణ కోరలేదు. పాపం బ్రాహ్మణులు అని కొంచెం తగ్గి మాట్లాడారు. సరే, మా పెద్దలు అనుకుంటున్నారు. ఇప్పుడు ఈరోజు సత్యనారాయణ గారు ఏం మాట్లాడారంటే, బ్రాహ్మణులు అంటే బీజేపీ పార్టీ అంటున్నారు. నేను ఏమనుకున్నా అంటే, సామ్యుల్ గారు ఏ విధంగా మాట్లాడారో, ఏ సందర్భం మాట్లాడాడో, తప్పు మాట్లాడాడు. దానికి జవాబుదారిగా ఈ ప్రభుత్వంలో కొంత పెద్దలు, ఆ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు జవాబు ఇస్తారనుకున్నాం. కానీ ఈరోజు సత్యనారాయణ గారు ఏం చేశారంటే, బ్రాహ్మణులు అంటేనే బీజేపీకి బ్రాహ్మడు అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తి అండి. మాకు ఏ ఒక పార్టీతో సంబంధాలు ఉండవు. ఏ పార్టీ వాళ్ళు మంచి శుభానికి అశుభానికి ఇచ్చినా బ్రాహ్మణుడివి కార్యక్రమం చేస్తాడు తప్పించి నువ్వు ఈ పార్టీ ఆ పార్టీ అని వెళ్ళే సందర్భాలు ఉండవు. చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రారంభమైంది ఎవరితో? జవహర్లాల్ నెహ్రూ గారితో, ఇతర ముఖ్యులతోని. మరి జవహర్లాల్ నెహ్రూ ఎవరండి? బ్రాహ్మడే కదా. నిన్న సామ్యుల్ గారు 16 నిమిషాల వీడియోలో ఏమన్నారంటే, ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ గారు ఈ ల్యాండ్ సీలింగ్ ప్రోగ్రాం పెట్టి ఈ దళితులకు, పేదవారికి సహాయం చేసింది, భూమి సహాయం చేసింది. మరి ఆమె ఎవరు? నెహ్రూ కూతురే కదా. కాంగ్రెస్ పార్టీ. ఓకే, కాచిగూడలో దళితులకు భవనం కట్టించారు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు అన్నారు. పివి నరసింహారావు ఎవరండి? బ్రాహ్మణే కదా. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి చేశారు, బ్రాహ్మణే కదా. లేదా కాంగ్రెస్ పార్టీ కాదా? బ్రాహ్మణులు అందరినీ తీసుకపోయి బీజేపీ ఎందుకు అంటగడుతున్నావు? ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి వారు నువ్వు మాట్లాడిన మాటలు వాళ్ళకు కూడా మనసు నొప్పి వారు నీకు కౌంటర్గా జవాబు ఇచ్చారు. ఇస్తే దానికి జవాబు ఇచ్చు. కానీ అది ఈ డైవర్ట్ పాలసీ ఎందుకు? విషయం జరిగింది ఒకటి, మీరు దీన్ని మొత్తం రాజకీయంగా బీజేపీకి డైవర్ట్ చేయడం తప్పు కదా. సత్యనారాయణ గారు ఏం చేయాలి? దాని గురించి మేము పరిశీలిస్తాము, జవాబు చెప్తామని అక్కడి నుంచి తప్పించుకో. కానీ బ్రాహ్మణుల మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక పార్టీకి అంటగట్టడం పద్ధతి కాదు. అంటే ప్రధానంగా కవ్వంపల్లి సత్యనారాయణ ఈ తన కార్యక్రమానికి వచ్చిన బ్రాహ్మణులకు సంబంధించి నిజానికి ఇంకా పాజిటివ్ ఇవ్వనుండే, కానీ అట్లా ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అంతా కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా రూపుదాల్చింది. దీన్ని ఎట్లా మీరు చూస్తారు బ్రాహ్మణ సంఘంగా? సత్యనారాయణ గారికి తెలిసింది నేను చెప్తున్నా ఏంటంటే, సత్యనారాయణ గారు దయచేసి అర్థం చేసుకోండి. మీరు కాంగ్రెస్ దళిత మోర్చా అధ్యక్షులు కావచ్చు, కానీ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, శాసనసభ్యులు. మీ నియోజకవర్గంలో అన్ని మతాలు, అన్ని కులాలు ఉంటాయి. అంతెందుకండి, సత్యనారాయణ గారి కోసం, ఆయన విజయం కోసం సంవత్సరన్నర మా సోదరుడు
కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సుజిత్ కుమార్ తన సొంత డబ్బుతో ఖర్చు చేసి నీ గెలుపు కోసం తిరిగిండు. ఆయన బ్రాహ్మడు కాదా? నీ బూత్ కమిటీ ట్రైనింగ్ కోసం వచ్చిన మల్లాది పవన్ మానకొండూరు ఇన్ఛార్జ్గా, నీ బూత్ కమిటీ ఇన్ఛార్జ్గా వచ్చి ట్రైనింగ్ ఇచ్చిన మల్లాది పవన్ బ్రాహ్మడు కాదా? బ్రాహ్మణులను బీజేపీకి నువ్వు పట్టం కడితే మరి ఇద్దరు నీకోసం పనిచేసిన ఇద్దరు ఎవరు? మరి బ్రాహ్మలే కదా. అట్లా తెలియకుండా ఎంతమంది వేల సంఖ్యలో నీకు ఓట్లు వేస్తే ఈరోజు శాసనసభ్యుడు కదా, గ్రహించాలి కదా. కనీసము విషయము బర్నింగ్ ఒక కులాన్ని మతాన్ని అన్నప్పుడు ఒకటే అండి, ఏదో వాదాల గురించి మాట్లాడారు. భారతదేశం లౌకికవాదం పనిచేస్తుంది, రాజ్యాంగం పనిచేస్తుంది కాబట్టి వీళ్ళు శాసనసభ్యులు అయ్యారు కదా. లేకపోతే ప్రతి నియోజకవర్గంలో ఒకే కులంగా ఒకే మతం సంబంధించిన ఉండరు కదా. ఆ వాదం ఎక్కడుంది ఇప్పుడు? ఆ వాదం లేదు కదా. ఏ వాదం నడుస్తుంది ఇప్పుడు? లౌకికవాదం నడిచే టైంలో ఎప్పుడో రాజ్యాంగానికి పూర్వం నువ్వు ఆపాదించుకున్న వాదాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఒక వేదిక మీద అసందర్భంగా మాట్లాడి అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఇప్పుడు ఏదో ఒక విషయాన్ని డైవర్ట్ చేసే పాలసీ అనిపించింది తప్పించి శుభాకాంక్షల సందర్భంలో నీకు సర్వ మతాలు వచ్చి ప్రార్థన చేస్తే ఒక బ్రాహ్మణుడు చదివిన మంత్రాలకి నీకు అర్థం లేనప్పుడు తెలుసుకో. ఇప్పుడు ఒకటే అండి, ఆయన అన్న పదాలకు మాకు బాగా అనిపించింది. మాకు తెలిసింది ఒకటే విద్య. మేము అయితేనా శుభకార్యాల పూజలు చేస్తాం, లేదా చనిపోతే అపరాల కార్యక్రమాలు చేస్తాం. బాధ అనిపించి రోడ్లెక్కి మేము పిండాలు శారదాలు పెట్టచ్చు. కానీ మాకు విచక్షణ ఉంది, సమస్యను పెద్ద చేయాలనే ఉద్దేశం లేదు. అంతేందుకండి, ముఖ్యమంత్రి గారు రేపు ఉగాది వస్తుంది. పంచాంగ శ్రవణం, పంచాంగాలు అంటే ఒక ముఖ్యమంత్రి గారి గురించే పంచాంగం కాదు కదా, రాష్ట్రం మొత్తానికి అధికారికంగా ఒక హోదాలో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా సమాజానికి తెలియజేస్తుంది. పంచాంగాలు, తిథివాద నక్షత్రాలు, కర్ణయోగాలు తెలియజేసేది, అందరికి శుభం కావాలని తెలుపుతారు. మేము ఒక పిలుపిస్తే మా బ్రాహ్మణులు వెళ్ళొద్దు. వ్యక్తిగతంగా చెప్పాలంటే మా మనసు బాగా అనిపించింది, వెళ్ళొద్దు. కానీ విచక్షణ ఉంది. నీ ఒక్కరిద్దరి కోసం మేము అది వెళ్ళకుండా చేయకుండా కాదు, వెళ్ళాలి. బ్రాహ్మణుడు వెళ్ళి నల్ల బ్యాడ్జ్తో తను పంచాంగ శ్రవణం చేయాలి అని ఈ తెలంగాణ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఎవరు వెళ్ళినా నల్ల బ్యాడ్జ్తో వెళ్ళి అక్కడ పంచాంగ శ్రవణం చేయండి. నల్ల బ్యాడ్జ్ ఎందుకు ధరించారని అక్కడ కూర్చున్న ముఖ్యులు ప్రములకు అడిగినప్పుడు తెలియజేయండి. తప్పకుండా అడగకుండా తెలియాలి చివరి వీళ్ళు తప్పకుండా. ఎందుకు నల్ల బ్యాడ్జ్ పెట్టినామంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మాకు సంబంధం లేకుండా శతమానం భవతి ఎన్ని సినిమాలు ఆడండి శతమానం భవతి మీద. శతమానం భవతి నీకు భూతమాల అనిపించిందా? తెలుసుకోవాలి కదా. మేము ప్రభుత్వానికి ఏ ప్రభుత్వమైనా ఒకటే. మేము ఏం చేస్తున్నామంటే ఆయన మాటలు ఖండిస్తున్నాం. ఇప్పుడు ప్రతి దానికి మేము వచ్చి రోడ్లు ఎక్కుతాం, కానీ విచక్షణ వ్యక్తులం. ఆయన ధైర్యం కూడా అదే కదా. వేరే కులాన్ని వేరే మతాన్ని మాట్లాడే ధైర్యం ఈ సామెలకి సత్యనారాయణ ఉన్నారా? ఎందుకు లేదు అంటే బ్రాహ్మలు సౌమ్యులు ఏం చేయరు అని. ఒకవేళ మేము చేస్తే ఆయుధం ఎవరు నిన్న అట్రాసిటీ కేసు పెడతాం. సామ్యులు గారు సత్యనారాయణ గారు అట్రాసిటీ కేసులకు బ్రాహ్మలు అధ్యక్షుడిగా నేను భయపడలేదు. నువ్వు అట్రాసిటీ కేసు పెట్టుకో, కారాగార జైలు శిక్ష విధించుకో, లేకుంటే నీకు ఉన్న నీ హంగు నీ పదవి నీ దేంతో అయినా లాస్ట్కు ఉరిశిక్షను గమనించవచ్చు. కానీ నువ్వు చేసిన తప్పు తప్పకుండా నువ్వు సభాముఖంగా ఏ విధంగా అయితే తెలియాలి, క్షమాపణలు చెప్పాలి. లేని ఎడల క్షమాపణలు చెప్పి తిరిగి ఇట్లాంటి సందర్భాలు రాకుండా, ఇట్లాంటి మాటలు దొల్లకుండా జాగ్రత్త పడాలి అని నేను కోరుకుంటున్నా. లేని ఎడల మా కార్యాచరణ తప్పకుండా చెప్తాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యునిగా మా దుద్దుల శ్రీధర్బాబు గారు మంత్రివర్యులు ఉన్నారు. ముఖ్య సలహాదారుడు హరకర వేణుగోపాల్ వారు బ్రాహ్మడే కదా. ఈ కాంగ్రెస్ పార్టీకి బ్రాహ్మణ సంబంధం లేని ఎట్లా మాట్లాడాలని తప్పు కదా. అది వాళ్ళు తప్పకుండా దీని మీద మాట్లాడుతూ తెలిపారు. అందుకే 2 రోజులు సమయం తీసుకుంటున్నాం. తప్పకుండా దీని మీద చర్య తీసుకుంటామని సభాముఖం తెలియజేస్తున్నాను. రైట్. అంటే రాము గారు అంటే ఉచ్చరించడానికి వీలు కాని భాషలో ఆ రోజు సామ్యుల్ గారు ఒక పదం కూడా వాడారు, ఇది స్టేజ్ మీద కూడా. దాని తర్వాత కూడా కవ్వంపల్లి వారు కూడా దాని గురించి ఏం ఖండించలేదు. ఇటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం ఉందా? ఇంకేదైనా డిమాండ్ చేస్తారా, లేదా ఒక నల్ల బ్యాడ్జీలకే పరిమితం అవుతారా? దాని తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? 100% ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా తీసుకెళ్తాం. శ్రీధర్బాబు గారి దృష్టికి తీసుకెళ్తాం. దీని తర్వాత దానికి మా కార్యాచరణ ప్రకటిస్తాం. ఎందుకంటే మేము వారిలాగా సమాజాన్ని మొత్తం ప్రేరేపించి ఆగమానం చేసే ఉద్దేశం బ్రాహ్మణులు కాదు. సర్వే జన సుఖినో భవంతు ఒకే ఒక క్యాప్షన్తో ఒకే ఒక సంఘటనతో మేము ఆచితూచి తప్పకుండా దీని గురించి నిర్ణయాలు తీసుకుంటాం. తప్పకుండా ఈ విషయంలో ముందు ఓడమే తప్ప ఇంకో వెళ్ళేది. ఆయనే అట్రాసిటీ కేసు కాదు. అట్రాసిటీ కేసు అనేది చాలా చిన్నది నా దృష్టిలో. కారాగార శిక్ష చేసుకొని ఉరి శిక్ష చేసుకొని తప్పకుండా వెనక వేయలేదు.
ఇద్దరు శాసనసభ్యులకు మద్దతుగా ఇప్పటికే కొన్ని దళిత సంఘాలు కూడా రోడ్ ఎక్కాయి, ప్రకటనలు కూడా చేస్తున్నాయి. వాళ్ళకేం చెప్తారు? దళిత సంఘాలు అర్థం చేసుకోవాలి కదా. మేము వాళ్ళని ఇప్పుడు ఎమ్మెల్యే ఎందుకు అయ్యిండు, ఏ కులం ట్యాగ్తోనే అయ్యిండు మేము అడగట్లేదు కదా. మేము అడిగిన మంత్రాల్లో ఏం దొరికినాయి, ఏం మీకు అర్థం కాకుండా అడగాలి కదా. రేపు ఇంకోటి చెప్తున్నాను, ఇదే సామెల్ గారు గ్రామంలో దేవాలయ ప్రతిష్ఠ ఉందండి. దేవాలయ ప్రతిష్ఠ ఉంది. బ్రాహ్మణులను వారు కలిశారు, రమ్మన్నారు. ఆ బ్రాహ్మణులు కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు కదా. ఇప్పుడు నీకు ఆ మంత్రాలు అర్థం కానప్పుడు ఎందుకు వస్తున్నారు ప్రతిష్టకు? నీకు అర్థమయ్యే భాషలో ఎవరు చేస్తే వాళ్ళతో చేయించుకోవచ్చు కదా, సార్ రేపు పొద్దుగా చెప్తున్నా, ఒక బ్రాహ్మడే కాదండి, ఎవరు ఏ కులం పిలిచి నువ్వు ఆశీర్వచనం ఇచ్చినా కూడా ఇవే పదాలు కదా, సంస్కృత పదాలు కదా. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, నీకు ఏ అయితే నువ్వు ఆశీర్వచనం ఇప్పించుకున్నా కూడా ఇవే పదాలు కదా. సంస్కృతం అనే భాష ఈరోజు పిల్లలు చదువుతున్నారు కదా, లాంగ్వేజ్ కింద వేసుకొని ఒక బ్రాహ్మణులకు ఇచ్చారా, అన్ని కులాలకు ఇచ్చారు కదా. అప్పుడు భాషను కానీ ఒక వ్యక్తిని కానీ ఒక పార్టీకి కానీ ఎందుకు ఈయన కలుపుతుండు? తప్పు కదా అది. చెప్తున్న కుల సంఘాలకు కూడా మేము దళితులకు వ్యతిరేకం కాదు, దళిత బ్రాహ్మణ అనే ఒక కాన్సెప్ట్తో ఉండే వ్యక్తులం. ఎందుకంటే గత మేము పెట్టాము. కృష్ణమాదేవి కాలు విరిగిన సందర్భంలో వెళ్ళి పరామర్శించి ఆశీర్వదించిన బ్రాహ్మణులు మేము వెళ్ళాం కదా. దళితం మాదిగా అనే కాన్సెప్ట్ వెళ్తున్నాం కదా. వెళ్ళినప్పుడు మేము సామ్యాల్ని మేము పరుషపదాలను దూహించలేదు, సత్యనారాయణ దూహించలేదు. దూహించిన వాళ్ళు రోడ్డు ఎక్కితే మేము ఏం చేస్తాం చెప్పండి? ఒక రోడ్డు ఎక్కడానికి కారణం దూహించాలి కదా. ఇప్పుడు నేను రోడ్డు ఎక్కడానికి కారణం దూహిస్తున్నాను, నా వేద మంత్రాలను నువ్వు లాభాషతో మాట్లాడిన కాబట్టి రోడ్డు ఎక్కుతా అంటున్నా. నువ్వు రోడ్డు ఎక్కడానికి కారణం దూహించండి. కానీ బ్రాహ్మణ సంఘాలు అనుకున్నంతగా, అంటే గతంలో మోహన్ బాబు అప్పుడు కూడా ఇదే జరిగింది, ఇంకా కొంతమంది సినిమా యాక్టర్ల విషయంలో కూడా ఆ స్థాయిలో స్పందించలేదని ఒక విమర్శ వ్యక్తం అవుతుంది. తప్పండి, స్పందన ఖచ్చితంగా ఉంది. బ్రాహ్మడు ఇతర మతాలు ఇతర కులాలలాగా రోడ్లకి ఇప్పుడు చేసే ఉద్దేశం లేదు. ఏమంటున్నామంటే మా పెద్దలకు మేము విన్నవించుకున్నాం, వారి ఏం రెస్పాన్స్ కోసం ఎదురుస్తుంది తప్పించి రోడ్లు ఎక్కపోవడం కాదు, ధర్నాలు చేయకపోవడం కాదు, అది కాదు విషయం. వారి రెస్పాన్స్ కోసం ఆలోచిస్తున్నాం. తప్పకుండా వారి రెస్పాన్స్ రానప్పుడు తప్పదు అది. ఇప్పుడు ఉగాది రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పంచాంగ శ్రవణం అయినా కూడా నల్ల బ్యాడ్జీలు ధరిస్తారు. ఇంకేదైనా కార్యాచరణ ఉందా? బ్రాహ్మడు సర్వే జన సుఖినోభవంతు. ఇద్దరు చేసిన తప్పుకు ఆ కులానికి ఆపాదించే క్యారెక్టర్ బ్రాహ్మణులది కాదు. నేను ఏమంటున్నా అంటే వెళ్తాం, పంచాంగ శ్రవణం చేస్తాం, కానీ నల్ల బ్యాడ్జ్ ధరించి అది నా పర్సనల్ ఒపీనియన్. నల్ల బ్యాడ్జ్ ధరించి వారు పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఈ నల్ల బ్యాడ్జ్ ఎందుకు ధరించిండ్రో అక్కడ తిన్న వాళ్ళకి తెలవాలి, వివరించాలి. ప్రతి బ్రాహ్మడు మేము చేసిన తప్పు. పంచాంగ పఠనం చేసే బ్రాహ్మణుడు మాత్రమే ధరిస్తాడా, లేకపోతే హాజరైన బ్రాహ్మణులు కావచ్చు, మీ సంఘానికి సంబంధించిన వాళ్ళు కూడా? ఎవరైనా బ్రాహ్మడు కార్యక్రమంలో పాల్గొంటున్నా అంటే అది ఈ పార్టీకి సంబంధించింది కానీ అధికారంగా జరిగింది ఖచ్చితంగా బ్యాడ్జ్ ధరిస్తే వాళ్ళకి ప్రపంచానికి తెలవాలి మన సమస్య ఏందనేది. ఏమైంది ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ఇంత ఏఐ వచ్చేసింది, అసలే మా ప్రతి పేదరికంలో ఒక అట్టుమిట్టాడుతున్న బ్రాహ్మణులకు ఇంకెందుకంటే రాలేయడం తప్పని చెప్తా. ఇది పద్ధతేనా? నీకేం అన్యాయం చేసి నీకు ఓట్లేలా? నీ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో బ్రాహ్మణులు మీకు ఓటే లేరా? బ్రాహ్మణులు లేరా? ఎలా మాట్లాడతా తను? తప్పు కదా అది. నేను అడిగేది అది. ఈ విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మీకు మద్దతుగా వ్యాఖ్యలు చేశాడు. ఇటువంటి సందర్భంలో ఆయన కలిసి మద్దతు కోరే అవకాశం ఉందా? ఇంకా వేరే పార్టీల వాళ్ళను కూడా కలుసుకునే అవకాశం ఉందా? సార్, బ్రాహ్మణులు అనేది అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు సార్. ఒక పార్టీకి ఒక బండి సంజయ్ గారిని మేము కలిసామనుకోండి, సత్యనారాయణ గారు మాట్లాడిన మాటకు మేము ఏకపించడం అవుతాం కాదు. బ్రాహ్మణుడు అనేది అన్ని రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం, మా రామచంద్రరావు గారిని కలుస్తాం, సంజయ్ గారిని కలుస్తాం. మాకు సపోర్ట్ చేస్తా అంటే ఏ పార్టీని కలుస్తాం, కృష్ణమాదేవిని కూడా కలుస్తాం. తప్ప మేమేం తప్పు చేస్తున్నామా? రేపు తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ని కూడా కలుస్తా, 100% సామెల్ని కూడా కలుస్తాం. ఏం తప్పు చేసినాం, నీకు అర్థమైంది ఏంది, కాంది ఏంది, నువ్వు ఎందుకు మాట్లాడినమాట, ఎందుకు కలవమంటే కలుస్తాం కదా. రేపు పొద్దున ప్రతిష్ఠ చేసుకుంటుంది వాళ్ళ ఊర్లో. ఎవరు చేయాలి ప్రతిష్ఠ? బ్రాహ్మణులు వద్దా? లేదు, ఇతర కులాలతో నేను ప్రతిష్ఠ చేయించినా కూడా ఇవే మంత్రాలు కదా. నువ్వు విభేదించింది మంత్రాన్నే కదా. ఈ మంత్రాలు నీకు అర్థం కాని మంత్రాలతోనే కదా ప్రతిష్ఠ చేసేది. ఎందుకు చేస్తున్నావు మరి? నీకు అర్థమైన భాష ప్రతిష్ఠ చేసే వాళ్ళతో చేయించుకో. మేము వద్దంటలేం కదా. వద్దండి. దయచేసి ఒక కులాన్ని తీసుకొచ్చి ట్యాగ్లైన్లా పెట్టి ప్రతి సమస్యకు ఒక కులాన్ని దూయించి ముందు పెట్టి మీ రాజకీయ పాపం గడపడం కరెక్ట్ కాదు. దయచేసి ఆలోచించండి రాజకీయ నాయకులారా. ఇక నుంచిలైనా బ్రాహ్మణుల పట్ల అనిత వ్యాఖ్యలు తీసేయండి.
బ్రాహ్మణ అనేవాడు సర్వే జన సుఖినో భవంతు, మీ క్షేమం, దేశక్షేమం, ప్రపంచక్షేమం కోరేవాడు. దయచేసి ఆలోచించండి. చివరిగా చెప్పండి, సమాజానికి ఏం చెప్తున్నారు? నాయకులకు కావచ్చు, వ్యక్తులకు కావచ్చు, లేకపోతే బ్రాహ్మణ జాతికి మీరు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఏం పిలుపునిస్తున్నారు? నేనేం చెప్తున్నా అంటే బ్రాహ్మడు ఎప్పుడు కానీ సేవ, శాంతి, మంచి కోరుకునేవాడు. కాబట్టి దయచేసి మనం బ్రాహ్మణం కూడా ఖచ్చితంగా సామ్యాలు చేసిన తప్పు, సత్యనారాయణ చేసిన తప్పు, దానికోసం నిలబడదాం, పోరాడదాం. కానీ అందరిని చూపించి వాళ్ళు చేసిన తప్పు మనం చేయకుండా తప్పకుండా సమస్య ఎక్కడికి వచ్చిందో అక్కడికి వెళ్ళి మనం ముందుకెళ్దాం, ఉద్యమిద్దాం. ప్రజలకు తెలిసింది అంటే బ్రాహ్మడు ఎప్పుడు మీ మంత్రాలు, మీ ఇప్పుడు శతమానం పోతుంటే చిన్నపిల్లలకు అర్థమవుతుందండి. అర్థం కాకపోవడం ఆ మనిషి వ్యక్తిత్వానికి వదిలేస్తున్నాం. ఇప్పుడైతే ఉగాది వరకు మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. అంతే అండి, ఉగాది వరకే పండుగ ఉంది, ఉగాది వరకే నేను తీసుకున్నాను. తప్పకుండా మా పెద్దలు దీని గురించి ఒక ఆలోచన చేస్తా అని చెప్పారు. వాళ్ళకు గౌరవం ఇచ్చి ఆగుతున్నాం. లేని ఎడల తప్పకుండా దీనికోసం పోరాడతాం.